హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఇలా మిరియాల రసం చేసుకుందాం. ఐటమ్స్ చెప్తున్నా చూడండి. టమాటో, చింతపండు, ఉప్పు నానబెట్టుకొని తగినట్టు ఇట్లా వేసి పెట్టుకున్నాను. వాటర్, ఆయిల్, పసుపు, ఎల్లిపాయలు, కొత్తిమీర, ఉల్లిగడ్డ, కరివేపాకు, పొట్టిమిరపకాయలు, మిరియాలు, జీలకర్ర. ఇప్పుడు అన్ని ఐటెం చూసినారు కదా. ఇప్పుడు అన్నీ దంచి పెట్టుకున్నాం. మిరియాలు, జీలకర్ర, ఎల్లిపాయలు 3 మిక్సింగ్ చేసి దంచుకుందాం. స్టవ్ అంటిస్తున్నా. వేసుగా పెడుతున్నాం. తగినంత ఆయిల్, ఆయిల్ హీట్ ఎక్కింది. ఆనియన్స్ ఇప్పుడు కలుపుదాం. ఆనియన్స్ ఎర్రగా అయినాయి. పసుపు వేసుకుందాం. పొట్టిమిరపకాయలు, ఎర్రగా అయినవి. ఈ రసం వేసుకుందాం. ఇందాక దంచి పెట్టుకున్నాం కదా, ఎసులు వేద్దాం. అలా కలుపుదాం ఒకసారి. ఒక 10 నిమిషాలు బాగా మరగని లాస్ట్కి కొత్తిమీర, కరివేపాకు వేయాలి. ఇంతవరకు మూత వేద్దాం. 10 నిమిషాలు అయిపోయాక బంద్ చేద్దాం. ఎడ్డని చూద్దాం. కరివేపాకు వేసుకుందాం. కొత్తిమీర, ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసుకుందామని ఒకసారి కలుపుదాం. మనకు 10 నిమిషాలు మూత వేయడం బంద్ చేసుకుందాం. 10 నిమిషాలు అయిపోయింది. కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నాం కదా, చూద్దాం. తయారైంది. బంద్ చేసుకుందాం స్టవ్.